రాముడు వస్తాడు, కృష్ణ అని పిలిస్తే కృష్ణుడు వస్తాడు. మన పిల్లలకి పేర్లు పెట్టినట్టు అంటే భగవంతుడు కూడా నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ విధంగా వస్తాడు. భగవంతుడు అనేది వాడికి రూపం లేదు, నామం లేదు. ఇవన్నీ మనం పెట్టుకునే అజ్ఞానంతో అయితే కానీ ఆయన నామానికి రూపానికి అతీతుడు కాబట్టి రూపరహిత మీద కర్మజమాట. మాకు రూపం లేదు ఆయన, మేమంతా నిరాకార స్వరూపం, మేము ఎంతగా ఎదిగి ఉంటాం, మేము ఏం జాగా లేదని అంటున్నారంటే అమ్మ అటువంటి యొక్క అనంత శక్తి ఎవరైనా అంటున్నారా? హిమాలయాలకు అడగండి, ఎక్కడ ఉండి అమ్మ అంటారు. అమ్మ భక్తులు కూడా నమస్కారం చేస్తారు. మామూలు కాదు, అమ్మ భక్తులు అంటే శ్రేష్టమైన వాళ్ళంట జగత్తులు. అమ్మ భక్తులే శ్రేష్టమైన వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు. అమ్మ భక్తులే మొత్తం విష్ణు భగవంతుడు అమ్మ భక్తులే శ్రేష్టం, నా భక్తులే శ్రేష్టం అని ఆ శివుడు చెప్పబడుతుంది. ఆ టైం కూడా వస్తుంది, టైం కూడా వస్తుంది అన్నారు. అమ్మ వస్తుందేమో తెలియదు కానీ అవును, మనమంతా కూడా అమ్మగారంటే ఏదో అనుకోకుండా ఇప్పటి నుంచైనా కూడా మనం ఆ మాంసాహారం మీద దాని మీద ఎందుకంత ఆసక్తి? మన జన్మ ఏమవుతుందో తెలుసా? మాంసాహారం తింటే ఏమవుతుందో తెలుసా? మనం కూడా దాని జన్మ ఎత్తవలసి వస్తుంది. దాని జన్మ అంటే అర్థమవుతుంది. ఏ జంతువుల నుంచి మాంసం వస్తుందో ఆ జంతు జన్మకు వెళ్తుంది. ఈ పుణ్యం ఆ మేక తీసుకుంటున్నారు ఆయన. అందువల్ల ఇటువంటి పాపం జరుగుతుంది. మాంసాహారం అంటే తింటామంటే అంత మామూలు ఈజీ కాదు. అదేదో రుచిగా ఉన్నదని రొట్టెలు తినేది కాదు. అది ఎంత పాపాన్ని తెలుసుకోవాలి, పాపాన్ని తింటున్నది తెలుసుకోవాలి. కావున ఎప్పుడైనా అమ్మగారు మీరంతా గిట్లాపురంలో అమ్మగారి విగ్రహాన్ని కూడా ఇంటి స్థాపన చేసుకున్నారు. పాదుకలు కూడా ఇంటి ముందే ఉన్నాయి. ఈ విధంగా ఊరంతా కూడా ఎక్కడ చూస్తే కూడా ఓం నమః శివాయ శబ్దాన్ని వచ్చేటట్టు మనం ధన్యులయ్యే మార్గానికి రావాలని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతటితో వివరిస్తున్నాను. దామోదర్ రెడ్డికి అమ్మ దగ్గర తీసుకుపోయి 2 సార్లు మాట్లాడిపించిన, 2 సార్లు ఆశీర్వాదం ఇచ్చిన. ఎవరు? మా రాములు చెప్పినాను. అందుకని ఆయన మీద బాధ్యత చాలా ఉన్నదని కూడా నేను చెప్తున్నాను.